పేరు మోసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తనపై కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో పోలీసులు కూడా భాగస్వాములుగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోధ్పూర్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన లారెన్స్ తనతో పాటు తన సోదరుడు అన్మోల్ బిష్నోయ్ను కూడా అబద్ధపు కేసుల్లో ఇరికిస్తున్నారని తెలిపారు. తాను జైలులో ఉంటూ ఒకరిని ఎలా బెదిరిస్తానో, ఒకరిని ఎలా చంపుతానో, జైల్లో మొబైల్ ఫోన్లు కూడా లేవు. అలాంటప్పుడు నాపై వచ్చే ఆరోపణలు ఎలా నిజమవుతాయి? నా పేరును వాడుకుంటూ కుట్ర చేస్తున్నారని లారెన్స్ వ్యాఖ్యానించారు. జోధ్పూర్లోని జైన్ ట్రావెల్స్ యజమానిని బెదిరించి చంపడానికి ప్రయత్నించిన కేసులో గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ న్యాయమూర్తి ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 2022లో సిద్ధు మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్నోయ్ పేరు ప్రధానంగా వినిపించింది. ఆ కేసులో పంజాబ్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏ కేటగిరీ గ్యాంగ్స్టర్గా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ పై ఆ తర్వాత పలు తీవ్ర ఆరోపణలొచ్చాయి. సిద్ధు హత్య తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు బెదిరింపులు కూడా లారెన్స్ పనినని ఆరోపణలొచ్చాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2022లో కచ్లో పాకిస్తానీ ఓడ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సందర్భంలో లారెన్స్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ డ్రగ్స్ ఆర్డర్ చేయడంలో లారెన్స్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గుజరాత్ పోలీసులు 23 ఆగస్టు 2023న లారెన్స్ను ఢిల్లీ జైలు నుంచి గుజరాత్లోని సబర్మతి జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన సబర్మతి జైలులోనే ఉన్నారు. ఆగస్టు 30, 2023న లారెన్స్ బిష్నోయ్పై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఆర్పిసి సెక్షన్ 268(1)ని విధించింది. ఏడాది పాటు సబర్మతి జైలు నుంచి ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుస్తున్నారు. లారెన్స్ బిష్నోయ్ హత్య, దోపిడీ, దాడి వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్లలో ఆయనపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వీటిలో 4 కేసుల్లో ఆయన దోషిగా తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.